పసరతిత్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పసరతిత్తి అనేది మరి రైట్ సైడ్ లివర్ ఉంటుంది. లివర్ కింద పసరతిత్తి అనేది గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. ఇది జాంకాయ ఆకారంలో ఉంటుంది, గ్రీనిష్ ఆకారంలో ఉంటుంది, 7 నుంచి 10 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. అయితే ఈ లివర్ అనేది పైసరసాన్ని తయారు చేసింది. పైసరసాన్ని మరి గాల్ బ్లాడర్ 1 గంట నిల్వ ఉంచి మనం ఏదైనా కొవ్వు పదార్థాల ఆహారం తీసుకున్నప్పుడు మరి చిన్నపేగుల్లోకి ఈ పైసరసాన్ని పంపిస్తూ ఉంటుంది. అయితే గాల్ బ్లాడర్ అనేది చిన్న భాగం, ఒక చిన్న సంచి లాంటిది. ఇది ఒక బాల్ లాగా, ఒక బల్బు లాగా ఉంటుంది. చిన్న అవయవం అన్నమాట. ఇది లివర్ తయారు చేసిన జీర్ణ రసాన్ని మాత్రమే మనం ఏదైనా కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పుడు మరి చిన్నపేగుల్లోకి పంపుతుంది. దీని పాత్ర ఇది. అయితే చిన్నపేగు మరి గాల్ బ్లాడర్లో నొప్పి ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా చిన్నపేగులు మరి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే నొప్పి వస్తుందా, లేకపోతే అది ఏదన్నా ఎక్కడ ఇరుక్కుంటే నొప్పి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉండగా నొప్పి రాదు. గాల్ బ్లాడర్ లోపల రాళ్ళు ఉంటే నొప్పి రాదు. మరి ఎప్పుడు వస్తుంది? గాల్ బ్లాడర్ యొక్క పైభాగాన్ని ఫండస్ అంటారు. మరి గాల్ బ్లాడర్లో నుంచి పసరు వెళ్ళే రక్తనాళాల్లో నెక్కలో ఈ రాయి ఇరుక్కున్నప్పుడు బాగా విపరీతమైన పెయిన్ వస్తుంది. అయితే ఈ గాల్ బ్లాడర్ ఉండే పసరు అనేది మరి చిన్నపేగుల్లోకి వెళ్ళడానికి మరి ఈ గాల్ బ్లాడర్ నొక్కటానికి ఒక హార్మోన్ అనేది ఉత్పత్తి అయింది. అంటే గాల్ బ్లాడర్లో ఉండే పసరు అనేది రక్తనాళాల ద్వారా చిన్నపేగుల్లోకి వెళ్ళటానికి ఒక హార్మోన్ అనేది ఉత్పత్తి అయ్యి ఆ గాల్ బ్లాడర్ నొక్కినప్పుడు ఆ పసరు అనేది రక్తనాళాల నుండి మరి చిన్నపేగుల్లోకి వెళ్తుందన్నమాట. ఆ రాయి గాల్ బ్లాడర్లో ఉన్నప్పుడు నొప్పి రాదు. ఆ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి ఆ బాల్ని, ఆ పసరతిత్తుని నొక్కినప్పుడు అక్కడ నుండి రాయి నెక్కలో ఇరుక్కున్నప్పుడు, ఆ రక్తనాళం యొక్క నెక్కలో ఇరుక్కున్నప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుందన్నమాట. అంటే గాల్ బ్లాడర్ లోపల ఉంటే రాయి నొప్పి రాదు. ఎప్పుడైతే హార్మోన్స్ అనేది ఉత్పత్తి అయ్యి ఆ గాల్ బ్లాడర్ నొక్కినప్పుడు ఆ పసరు అనేది వెళ్ళే రక్తనాళాల్లో నెక్కలో ఇరుక్కుంటే విపరీతమైన పెయిన్ రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఈ పసరతిత్తి ఏం చేసేది? లివర్ తయారు చేసిన పైచరసాన్ని మరి మనం కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ కొవ్వు అరుగుదల చేయటానికి చిన్నపేగుల్లోకి పంపుతుందన్నమాట. అంటే గాల్ బ్లాడర్లో రాయి ఉంటే నొప్పి రాదు. అది గాల్ బ్లాడర్ పై భాగాన్ని ఫండస్ అంటారు. ఆ రాయిని ఆ గాల్ బ్లాడర్లో ఉన్న పసరుని నొక్కటానికి ఒక హార్మోన్ ఉత్పత్తి అయింది. ఆ హార్మోన్ ఆ గాల్ బ్లాడర్ నొక్కినప్పుడు ఆ రాయి అనేది నెక్కలో వచ్చి రక్తనాళంలో ప్రవహించే నెక్కలో ఇరుక్కున్నప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది. అప్పుడు జ్వరం వస్తుంది, వాంతులు వస్తాయి, పొట్ట నొప్పి విపరీతంగా రైట్ సైడ్ వచ్చి తట్టుకోలేంత పరిస్థితి, వాంతులు కూడా అవుతాయి. అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నట్లయితే అల్ట్రాసౌండ్ తీస్తారు. అప్పుడు రాయి అనేది గాల్ బ్లాడర్లో ఉందా, నెక్లో ఉందా, మరి ఇది మందుల వల్ల తగ్గిదా ఏదైనా ఆపరేషన్ చేయాలనేది మరి డాక్టర్ గారు డిసైడ్ చేసి మరి రాళ్ళు ఉంటే మటుకు ఆపరేషన్ చేయించుకోవడం బెటరు. మరి ఆపరేషన్ చేసి ఆ పసరతిత్తిని తీసేస్తే ప్రాబ్లం అంటూ ఏముండదు. మరి తీయకపోతే ప్రాబ్లం వచ్చి ఒక్కోసారి ప్యాంక్రాయిటిస్, ఆ చుట్టూ ఉన్న ప్యాంక్రాటిస్ ప్లస్ గాల్ బ్లాడరు మరి అన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కోసారి మరి ప్యాంక్రాటిస్ కూడా వాపు వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కోసారి డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఆపరేషన్ చేయించుకుంటే మనిషి మామూలుగా మనలాగే అందరిలాగే బతకడానికి, జీవించడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం తీసుకున్న ఆహారం జీర్ణశక్తి అరుగుదల అనేది కొంచెం తగ్గింది అంతే. తర్వాత ఇంకే ప్రాబ్లం అంటూ ఏమి లేవు. మామూలుగా అందరిలాగే జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది గాల్ బ్లాడర్ యొక్క సర్జరీ గురించి. మరి ఆ గాల్ బ్లాడర్ సర్జరీ ఎలా తీసేస్తారు అంటే 4 బెజ్జాలు వేసి ఆ లాప్రోస్కోప్ ద్వారా 4 బెజ్జాల్లో ఒక బెజ్జంలో ఏదైనా కెమెరా అమర్చి ఆ కెమెరాలో చూస్తూ మరి ఆ గాల్ బ్లాడర్ని తీసేస్తే 1 గంటలో తీసేస్తారు. తర్వాత తేలిగ్గా జీర్ణమైన ఆహారం తీసుకొని మరి తీసుకుంటే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ యథాస్థితిగా అందరిలాగా జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది గాల్ బ్లాడర్ పెయిన్ రావడానికి ముఖ్యమైన కారణం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.